ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సామాన్య కాలములో 30వ ఆదివారము. ప్రియమిత్రులారా, సుప్రసిద్ధ పునీతుడగు పునీత అగుస్తీను ఇట్లు అన్నాడు: ప్రేమించు, ఆ పిమ్మట నీకు తోచినట్లు నడుచుకో అని అన్నాడు. ఈ వాక్యంలో ప్రేమించు అనేది చాలా ప్రధానమైన అంశం. ప్రేమించు అనేది ఈ వాక్య భావాన్నే సంపూర్తిగా మార్చివేస్తుంది. ప్రేమించు అనే పదము లేకుండా నీకు నచ్చినట్లు నడుచుకో, లేక నీకిష్టమైంది చేసుకో అంటే అది అనర్థానికి దారితీస్తుంది. అప్పుడు ఎవడి ఇష్టము వాడిది, ఎవడికి వాడే విచ్చలవిడిగా తిరగవచ్చును, హద్దులు లేకుండా ఇష్టానుసారము బ్రతుకవచ్చును అనే పెడార్థము స్ఫురిస్తుంది. కనుకనే పునీత అగుస్తీను నీవు ఏది తలచినను, ఏది చేసినను ప్రేమతోనే చేయాలి అనే సూచనను అందజేశాడు. మానవ మాతృలమైన మన మాటల్లోనూ చేతల్లోనూ ప్రేమ అనేది కేంద్ర బిందువుగా ఉండాలనేది ఆ పునీతుడు తెలియజేసిన సత్యం. ప్రేమ అనే ఇరుసుపై మన జీవిత చక్రం తిరగాలి. క్రైస్తవ మతం యొక్క సారాంశమంతా ఇదే. మానవ సమాజమంతా ఈ ప్రేమ సూత్రం ప్రకారమే నడుచుకోవాలి. ఇది అందరికీ ఏకైక సూత్రం. పునీత పౌలు చెప్పినట్లు మనలో ఎవరైనా సరే మానవ భాషలను, దేవదూతల భాషలను మాటలాడగలిగినను అతనిలో ప్రేమ లేనిచో అతని పలుకులు మోగడి కంచుతోనూ గణగణలాడేడు తాళముతోనూ సమానమే. ఒకడు ప్రవచింపగలిగినను, నిగూఢ రహస్యములను అర్థము చేసుకొనగలిగినంత జ్ఞానము కలవాడైనను, పర్వతములను కూడా పెకలింపగల గొప్ప విశ్వాసము కలవాడైనను ప్రేమ లేని వాడైనచో అట్టి వ్యక్తి వట్టి వ్యర్థుడే. అతడు కేవలము పనికి మాలిన వాడే. ఒకడు తనకు ఉన్న సమస్తమును త్యాగము చేసినను, దహనార్థము తన శరీరమును త్యజించినను ప్రేమ లేని వాడైనచో అట్టి వాని ప్రాణత్యాగము కూడా నిరుపయోగమే అని అంటూ, ప్రేమ లేని క్రీస్తు విశ్వాసి జీవితం వ్యర్థం, మానవ జీవితమే నిరర్ధకం అని వివరించాడు పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖలో 13వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. ఈ మహర్షి క్రీస్తు అతనిపై చూపిన ప్రేమ, కృమ్మరించిన కృప వలననే ఈ సత్యాన్ని గ్రహింపగలిగాడు. మానవ మనుగడకే అత్యంత కీలకమైన ఈ ప్రేమను గూర్చి యేసు ప్రభువు ఈరోజు ఏమంటున్నారో సావధానముగా విందాము. ఇంతకు ముందే మృతులకు పునరుత్థానము లేదని వాదించి అవహేళనముగా మాట్లాడి దానిని విస్మరించే సద్దుకయ్యులతో యేసువు సంభాషించాడు. వారి వితండవాదములు సరికావు అని రుజువు చేశాడు. వారి నోరు మూయించాడు. దానితో సద్దుకయ్యులు కంగు తిన్నారు. తిరిగి ఆయనను ప్రశ్నించటానికి కూడా వారు సాహసింపలేదు. తమ విరోధులైన సద్దుకయ్యుల తిక్క కుదిర్చాడు యేసువు అనే సంతోషముతో పరిసయ్యులు ఒక అడుగు ముందుకు వేసి యేసువును సమీపించి ఒక పెద్ద ప్రశ్నను అడిగారు. పరిసయ్యులలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను పరీక్షింప కోరి, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ప్రశ్నించాడు. అందుకు యేసువు ప్రత్యుత్తరమిస్తూ, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోను, సంపూర్ణ ఆత్మతోను, పరిపూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను. ఇది అతి ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదియే. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు అన్నీయును ఈ 2 ఆజ్ఞల పైననే ఆధారపడి ఉన్నవి అని తేటతెల్లం చేశాడు. సర్వసాధారణంగా యేసు ప్రభువు ఆయనను ప్రశ్నింపగోరి కపట బుద్ధితో ప్రశ్నించే వారికి
ఎదురు ప్రశ్న వేసి వారి నుండే సమాధానం రాబడుతూ ఉంటాడు. కానీ ఈ సందర్భంలో మాత్రం ఆయన ఎదురు ప్రశ్న వేయలేదు. ఆయన శత్రువులు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాడు. ఆయన ద్వితీయోపదేశ కాండములోని షమా ఇస్రాయేల్ అనే భాగమును ఉదాహరించాడు. అక్కడ ఇట్లు ఉన్నది: షమా ఇస్రాయేల్ అనగా ఇస్రాయేలీయులారా వినుడు అని అర్థం. వారు నిరంతరం వినవలసినది ఏమిటి? మన ప్రభువైన దేవుడు ఏకైక ప్రభువు. మీ ప్రభువైన దేవుణ్ణి పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపుడు అనే దైవాజ్ఞను వారు సదా స్మరిస్తూనే ఉండాలి. ద్వితీయోపదేశకాండం 6:4. ఈ ఆజ్ఞను వినిపించి ఇది అన్నిటికంటేనూ గొప్పదైన మొదటి ఆజ్ఞ అని తెలియజేశాడు యేసువు. ఇది వినగానే ఆయన శ్రోతలు ఆయనతో పూర్తిగా ఏకీభవించి ఆయనకు అనుకూలంగా తలలు ఊపి ఉంటారు. కానీ యేసు ప్రభువు దానితోనే సరిపెట్టలేదు. దీనితో సమానమైన ఆజ్ఞ ఇంకొకటి కూడా ఉన్నది. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలెను అని అంటూ ఈ ఆజ్ఞను కూడా ముఖ్యమైన మొదటి ఆజ్ఞతో జోడించాడు ప్రభువు. ఈ రెండు ఆజ్ఞలను ఒకే ఆజ్ఞలోని రెండు భాగాలుగా వివరించాడు. ఈ రెంటిని రెండుగా కాక ఒకటిగానే చూడుమని తెలియజెప్పాడు. ఈ రెండింటికి సమాన గౌరవం ఇవ్వమని, ఆ రెండింటినీ పాటించుమని యేసువు సూచించాడు. ఈ విధంగా దేవుడు ప్రజల మీద ఆయనకు ఉన్న శ్రద్ధను వెల్లడించాడు. ఆయన భక్తులు తనకు మొరపెట్టడం, మొక్కుబడులు చెల్లించటం, అర్పణలను సమర్పించటం, ఆయనను మహాదేవునిగా పూజించి ఆరాధించటం మాత్రమే చాలదు అని ప్రభువు స్పష్టం చేశాడు. దేవునిలో స్వార్థం లేదు. అందువలన ప్రజలు ఆయనను మాత్రము కొలిస్తేనే చాలు అని ఆయన అనుకోలేదు. మానవులంతా పరస్పర ప్రేమతో జీవించాలనేది కూడా ఆయన ఆకాంక్ష అని వెల్లడించాడు. నరులు దేవుణ్ణి నిండు హృదయముతో పూజించి సేవించినట్లే సాటి మనిషిని కూడా గౌరవించి ఆదరించాలని ప్రకటించాడు. దేవుణ్ణి మానవులందరినీ నిండు హృదయముతోనే ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు మానవులందరినీ నిండు హృదయముతోనే ప్రేమిస్తున్నాడు కనుక ఆయనను నిండు హృదయముతో కొలిచే నరులు ఆయన ప్రేమించే వారిని కూడా నిండు హృదయముతోనే గౌరవించాలి. ఈ విషయమునే నేటి మొదటి పఠనం చాలా స్పష్టముగా వెల్లడించినది. నిర్గమకాండం 22వ అధ్యాయం 20 నుండి 26 వరకు. దేవుడు సీనాయి కొండ వద్ద వెల్లడించిన నిబంధనల పాఠ్యభాగము ఇది. ఇశ్రాయేలీయులారా, మీరు పరదేశిని చెరుపరాదు, బాధింపరాదు. మీరును ఈజిప్టు దేశములో పరదేశులుగా ఉంటిరి గదా. మీరు వితంతువులను గాని అనాథులను గాని బాధింపరాదు. మీరు వారిని బాధించినచో వారు నాకు మొరపెట్టుకొందురు. నేను దయామయుడను, నేను తప్పక వారి మొర విందును. నా కోపాగ్ని రగుల్కొనును, మిమ్ము నా కత్తికి బలి చేయుదును. మీ భార్యలు వితంతువులగుదురు, మీ బిడ్డలు అనాథులగుదురు అని తెలియజేశాడు. ఈ పాఠ్యభాగం చాలా ముఖ్యమైన అంశాలను వెలుగులోనికి తెచ్చినది. దేవుడు ప్రధానంగా కోరుకునేది దేవునికి నరులు సమర్పించే పూజారాధనలు మాత్రమే కాదు, కానీ మానవులందరి యోగక్షేమాలను కూడా ఆయన తన పూజారాధనలతో సమానంగానే కోరుకుంటాడు. కావున దేవుణ్ణి పూజించే భక్తుల యొక్క భక్తి స్వచ్ఛమైనదని రుజువు చేయాలంటే వారు తోడి నరులను కూడా ప్రేమాదరములతో సేవిస్తూ ఉండాలనేదే దేవుని అభిమతం. అందుచేతనే దేవుడు ఈ సత్యాన్ని ఇట్లు వెల్లడించాడు. ప్రభువు ప్రత్యేకంగా 3 వర్గాల వ్యక్తులను ఉదాహరించాడు. మొదటి వర్గం వితంతువులు, అనగా భర్తను కోల్పోయిన స్త్రీలు. వీరికి భద్రత కల్పించే భర్త లేనందువలన
ఈ లోకం వితంతువులను చిన్నచూపు చూస్తుంటుంది. కొన్నిసార్లు వారి నిస్సహాయతను ఆసరాగా తీసుకొని వారిని మోసం చేస్తుంది. ప్రభువు మాటల్లోనే చెప్పాలంటే వారిని చెరుపుతుంది. అది తగదు అన్నాడు దేవుడు. అనగా అబలలైన విధవలకు అన్యాయం చేస్తే దానిని దైవ ద్రోహంగానే భావిస్తాను. అట్టి ద్రోహానికి ఒడిగట్టిన వారిని శిక్షించి తీరతాను అని అన్నాడు ప్రభువు. రెండవ వర్గం పరదేశులు, అనగా స్వదేశము వీడి వచ్చి తనది కాని వేరొక దేశములో బానిసగనో కూలివానిగనో పాలేరుగనో పనిచేసుకొని బ్రతికేవారు అని అర్థం. అట్టి వారికి కూడా భద్రత ఉండదు. తమ దేశము కాని పరదేశములో ఉన్నప్పుడు స్థానబలము కానీ అంగబలము కానీ వారికి ఉండదు. అందువలన వీడు పరాయివాడు, దిక్కులేక మన కాళ్ల వద్దకు వచ్చాడు. మేము వీడికి అన్యాయం చేసిన దిక్కుమాలిన వాడిని చేసి వేధించిన అడిగేవాడే లేడు అని కొందరు భావిస్తుంటారు. బ్రతుకు తెరువు కొరకు ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చి కష్టించి పొట్టపోసుకుంటున్న వారికి తగినంత కూలి కూడా చెల్లించరు. పాలేరుతనం చేసుకొని బ్రతికే వారికి మంచి ఆహారం కూడా పెట్టరు. ఈ విధంగా పరదేశులకు అపకారం చేసి బాధించే వారిని ప్రభువు క్షమించడు. పరదేశుల తరపున ఆయన దోషుల మీద చర్య తీసుకుంటాడు. మూడవ వర్గం అనాథులు, అనగా తల్లిని తండ్రిని నా అనేవారిని అందరినీ కోల్పోయి అండదండలు లేక ఆశ్రయించేవారు దొరకక నిస్సహాయులుగా ఉండే నిర్భాగ్యులు. ఈ వర్గాన్ని కూడా మానవ సమాజం అలక్ష్యం చేస్తుంటుంది. ఆదుకునేవారంటూ వారికి లేనందున వారు గాలిలో దీపంలాగా బ్రతుకవలసి ఉంటుంది. అట్టి పరిస్థితుల్లో వారు పుట్టిందే గిట్టుట కొరకు అన్నట్లు అవుతుంది. అందువలన అట్టి నిరాశ్రయులను మానవ సమాజం ఆదుకోవాలనేదే దేవుని ఆశయం. అనాథులకు ఆశ్రయం కల్పించకపోతే దేవుడు సమాజాన్నే ఈ నేరానికి బాధ్యురాలను చేస్తాడు. అట్టి సమాజాన్ని శిక్షిస్తాడు. ఈ విధంగా పవిత్ర గ్రంథములో దేవుడు పరదేశులకును వితంతువులకును అనాథులకును కంచుకోటగా నిలుస్తానని అభయం పలికాడు. ఈ మూడు వర్గాల వారికి తోడి జనం ఆదరాభిమానాలతో ఆదుకోవాలని ప్రభువు ఆజ్ఞాపించుచున్నాడు. ఈ భావాన్ని వెల్లడిస్తూనే యేసువు నిన్ను నీవు ప్రేమించుకొనినట్లు నీ పొరుగువానిని నీవు ప్రేమించుము అని ఆజ్ఞాపించాడు. అంతేకాక నీవు దేవుణ్ణి నిండు హృదయముతో ప్రేమించుము అనే దైవాజ్ఞతో దీనిని సమానం చేశాడు. ఇది చాలా గొప్ప విషయము. ఇప్పుడు ఈ అంశమును క్రమముగా పరిశీలించుదాము. యేసు ప్రభు దైవభక్తిని సోదర ప్రేమను ఏకత్రాటి మీదికి తీసుకొని వచ్చాడు. అనగా వీటిలో ఒకటి లేకుండా మరొకటి చెల్లుబడి కాదు. అనగా సాటి మనిషిని గౌరవించి ఆదరించకుండా ఏ వ్యక్తియును దేవుణ్ణి భక్తితో కొలువలేడు. సోదర ప్రేమతో కలిసి జీవించకుండా ఒంటరిగా ఏ ఒక్కడునూ దేవుణ్ణి కొలువలేడు. దైవభక్తి సోదర ప్రేమ అనేవి రెండును ఒకటిగా కలిసి మెలసి పోతూనే ఉండాలి అనేదే యేసు ప్రభువు నొక్కి చెప్పిన మాట. అదే నిజమైన భక్తి. మనలో కొందరు దేవుణ్ణి మెప్పించటానికి ఇతరులను ప్రేమించినట్లు నటిస్తారు. తోడివారికి ఏదో భిక్షం పెట్టి అలా ఆదుకుంటే దేవునికి దగ్గర కావచ్చు అని భావిస్తారు. కొన్ని ఆచారాలను పాటిస్తారు, దాన ధర్మాలు చేస్తారు. కానీ అది కూడా సరైన అంశం కాదు. మనం సాటివారిని సాటివారి కొరకే గౌరవించి ఆదరించాలి. అంటే ఏమిటి? మనం మన తోడివారిలో నెలకొని ఉన్న దైవాన్ని కనుగొనటానికి వెదకుకుంటూ వారిని సమీపించాలి. మన తోడివారిలో ఆ దైవమును కనుగొనాలి. వారిలోని దైవమును మనం ప్రేమించాలి. అప్పుడు కానీ మన ప్రేమ కానీ భక్తి కానీ నిజమైన దైవ ప్రేమగా గాను స్వచ్ఛమైన భక్తిగా గాను
అసలైన సోదర ప్రేమగా గాను గుర్తింపును పొందగలవు. ఈ అర్థముతోనే యేసు ప్రభువు తుది తీర్పు సమయములో మనతో ఇట్లు అంటాడు, ఈ నా సోదరులలో అత్యల్పులైన ఏ ఒక్కనికి మీరు మేలు చేసి ఉన్నచో, అనగా ఆకలిగొనిన వారికి ఆహారము వసగినచో, దప్పికగొనిన వాని దాహము తీర్చినచో, పరదేశీ అయి ఉన్న వానిని ఆదరించినచో, వస్త్రహీనుడై ఉన్నవానికి వస్త్రధారణము చేసినచో, వితంతువులను అనాథులను ఆదుకొన్నచో, రోగి అయి ఉన్న వానిని పరామర్శించినచో, చెరసాలలో ఉన్న వానిని సందర్శించినచో, మీరు ఇవన్నీ నాకే చేసితిరి. కావున ప్రపంచ ప్రారంభము నుండి మీ కొరకు ఏర్పాటు చేసిన దేవుని రాజ్యమును బహుమతిగా పొందుడు అని అంటాడు. మత్తయి 25:34 40. ఇక్కడ గమనించదగిన అంశం ఇది. మనమిప్పుడు ఉదాహరించిన వీరంతా యేసు ప్రభుని సోదరీ సోదరులే. అందుచేతనే మనం తోడివారికి ఏ కొద్దిపాటి మేలు చేసినను అది దేవుని మీది భక్తితోనూ దేవుని రూపాలుగా ఉన్న వీరి మీది గౌరవంతోనూ చేయాలి. మన పుణ్యం అంతవరకే. అంతేగాని నేను వారికి ఎంత చేశాను, వానికి అంత చేశాను అని చెప్పుకొనటం సోదర ప్రేమలో ప్రధానాంశం కాదు. మనం కుడి చేతితో చేసినది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని కూడా యేసు ప్రభువు చెప్పాడు. అందుచేత ఆకలితో అలమటించే వారిలో, త్రాగటానికి గుర్కెడు నీరు కూడా దొరకక దాహము తీరక వెత చెందే వారిలో, కట్టుబట్టలు లేక చింపిరి బట్టలతో బ్రతికే వారిలో, అనారోగ్యము వలన నిరాశ చెందే వారిలో, బందీలై స్వేచ్ఛను కోల్పోయిన వారిలో, వారెదుర్కొంటున్న బాధలలో మనం దైవమును చూడాలి. అట్టి వారి యందు దేవునికి పరిచర్యలు చేస్తే మనం దేవునికి మరింత చేరువ కాగలం. ధర్మశాస్త్రమంతా ఇమిడియున్న ఏకైక ఆజ్ఞ ప్రేమాజ్ఞ. విడదీయ వీలుగాని ఈ ప్రేమాజ్ఞలో, అనగా ఈ ప్రేమలో 3 భాగాలు ఉన్నాయి. 1 దేవుని మీద ప్రేమ, 2 సోదరుని మీద ప్రేమ, 3 నా మీద ప్రేమ. వీటిలో ఉనికికి మన జీవితానికి కారణమైన దేవుని మీది ప్రేమ ప్రధాన స్థానాన్ని అలంకరిస్తుంది. దేవుడు సృష్టించిన జీవులైన ఇరుగు పొరుగు వారి మీద ప్రేమ 2వ స్థానాన్ని అలంకరిస్తుంది. నా మీది నాకు గల ప్రేమ 3వ స్థానాన్ని అలంకరిస్తుంది. అయితే ఇవి 3 స్థానాలు వాస్తవిక జీవితంలో తారుమారుగా ఉంటాయి. వాటిని ఇప్పుడు పరిశీలించి చూద్దాం. యేసు ప్రభువు ఇట్లా అన్నాడు, నిన్ను నీవు ప్రేమించుకొనినట్లు నీ సాటి వారిని ప్రేమింపుము అని పలికాడు. అయినప్పటికీ చాలామంది చాలాసార్లు నిన్ను నీవు మర్చిపోవాలి, నిన్ను నీవు ప్రేమించుకొనటం స్వార్థం, అది తగదు, నీవు ఇతరులను ప్రేమించాలి అని మనకు సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ మనల్ని మనం తప్పక ప్రేమించాలి. ప్రేమించటం అంటే ఏమిటో మనల్ని మనం ప్రేమించుకోగలిగితేనే కదా తెలిసేది. లేకపోతే ప్రేమించటం అనే అభ్యాసం మనం ఎట్లు చేయగలుగుతాం? మనల్ని మనం ద్వేషించుకుంటే మన నుండి ప్రేమ ఎక్కడ నుండి పుట్టుకొస్తుంది? నన్ను నేను ద్వేషించుకుంటే ప్రేమించటం అనేది నాకెట్లు సాధ్యపడుతుంది? ప్రేమ నుండే ప్రేమ పుడుతుంది కానీ ద్వేషము నుండి ప్రేమ పుట్టదు కదా. అందువలననే ప్రభువు నిన్ను నీవు ప్రేమించుకొనినట్లు నీ సాటి వారిని ప్రేమింపుము అని అన్నాడు. మనలో కొంతమందికి తమ్ము తాము ప్రేమించుకొనటం తెలియదు. చాలామందిలో తమ్ము గూర్చి న్యూనతాభావమే ఉంటుంది కానీ ఆత్మాభిమానం ఉండదు. కనుక అట్టి వ్యక్తి నాకు అది లేదు, ఇది లేదు, నేను దేనికి పనికిరాను అని పరిపరి విధాలుగా బాధపడుతాడే గాని తనను తాను మెచ్చుకోలేడు. పైగా తనను గూర్చి తానే తక్కువ అంచనా వేసుకొని బాధపడుతూ ఉంటాడు. అందువలన ఇలాంటి వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోయి తమది కాని రూపంలో సమాజానికి కనిపించాలని చూస్తారు. అందుకే కాబోలు
షాపుల నిండా కంటికి వంటికి పూసుకునే రంగులు, క్రీములు, సెంటు బుడ్లకి ఎక్కువ గిరాకీ ఉన్నది. అవన్నీ రాసుకొని దేవుడు తమకు ప్రసాదించే నిజ సౌందర్యాన్ని వారు గుర్తించకపోగా కృత్రిమ విధానాల ద్వారా అందాన్ని ప్రదర్శించాలని ఆరాటపడుతూ ఉంటారు. వేషధారణం అనేది సరి అయిన పద్ధతి కాదు. దేవుడు ప్రతి ఒక్కనిని తన రూపురేఖలతోనే చేశాడు. కనుక మనకున్న అందచందాలు వేరొకనికి ఉండవు. మనము ఎవరికి వారే ఒక ప్రత్యేక రూపం కనుక దేవుడి ఇచ్చిన నీ సొంత రంగును, నీ సొంత రూపాన్ని నీవే ముందుగా గౌరవించాలి. అంతేకాని పులిని చూచి నక్కవాత వేసికొన్నట్లు లేనిపోని సోకుల కొరకు మనము తహతహలాడకూడదు. మనల్ని మనం అంగీకరించాలి. ఆత్మగౌరవముతో ముందుకు సాగాలి. కనుక దైవ ప్రేమ కలిగి ఉండాలన్నా, సోదర ప్రేమ కలిగి జీవించాలన్నా నిన్ను నీవు ప్రేమించుకోగలిగి ఉండాలి. లేకుంటే నీకు నీవే మేలు చేసుకోలేవు. ఈ కారణం చేత ఇతరులకు కూడా మేలు చేయలేవు. ఈ ఆత్మగౌరవం లేనివారే పదవుల కొరకు, ధనం కొరకు, ఆడంబరాల కొరకు, ఎక్కువ ఖరీదైన కార్లు కొరకు, పెద్ద పెద్ద భవనాల కొరకు తహతహలాడుతూ ఉంటారు. వాటిలో జల్సాగా తిరుగుతూ ఉంటారు. ఇదంతా తుంటరితనం. వాటి మీదే ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. అట్టివారి జీవితాలు కృత్రిమ జీవితాలు, సక్రమ జీవితాలు మాత్రం కాదు. నన్ను, నా రూపాన్ని, నా ఎత్తును, నా లావును, నా తెలివితేటలను, నా రంగును నేనే అంగీకరించకపోతే నన్ను నేను ఎట్లు ప్రేమించగలను? నన్ను నేను ప్రేమించుకోలేకపోతే నాకంటే భిన్నంగా ఉన్న ఇతరులను మాత్రం నేనెట్లు ప్రేమించగలను? నా హృదయాన్ని, నా మేధస్సును, నా ఉనికిని, నాలోని మానవత్వాన్ని నేను గుర్తించకపోతే నా మీద నాకు ప్రేమ ఎట్లు కలుగుతుంది? కాబట్టి స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉండాలంటే అది నిన్ను నీవు ప్రేమించుకొనటంతోనే ప్రారంభం కావాలి. నీ మీద నీకు ప్రేమ లేకపోతే నీకు గౌరవాన్ని చేకూర్చే పనులు చేయాలనే ఉత్సాహం కూడా నీలో ఏమాత్రం ఉండదు కదా. కనుకనే నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే ఇతరులను ప్రేమింపుము అని ప్రభువు ఆదేశించాడు. నిన్ను నీవు ప్రేమించుకొనకపోతే నీవు మందలలో ఒకడిగా ఉండదలచితే నీ జీవితం సాఫల్యం కాదు. తనను తాను అంగీకరించలేని వ్యక్తులే త్రాగుడికిని, మత్తు పానీయాలకును, మాదక ద్రవ్యాలకును బలి అవుతూ ఉంటారు. ఇంకొందరు తమ మీద తమకే గౌరవం లేక, తమ జీవిత విలువ తమకే తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పైకి సంతోషంగానే కనపడుతుంటారు, కానీ అంతరంగములో మాత్రం తాము సంపూర్ణ వ్యక్తులం కాదు అనుకునే భ్రమతో జీవితాలను భగ్నం చేసుకునేవారు లేకపోలేదు. ఇలాంటి వారంతా మమ్మల్ని ఎవరు ప్రేమించటం లేదు, ఎవరు మమ్ము ప్రేమించరు అని కూడా తలంచి తమకు తామే అసంతృప్తితో సతమతమవుతూ తమకు తామే హాని చేసుకుంటారు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మనల్ని మనమే ప్రేమించుకొనకపోతే ఇతరులను ప్రేమించగల సామర్థ్యం మనకు ఉండదు. ఆ కారణం చేత మనోవేదన అనే రోగంతో పిచ్చెక్కి తిరుగుతూ ఉంటాము. ఇలాంటి పిచ్చి నుండి తోడి వారికి మేలు చేయగల శ్రద్ధ మనలో ఎలా పుట్టుకొస్తుంది? మనం సమాజానికి, తోడి జనానికి మేలు ఎట్లు చేయగలుగుతాము? చేయలేము కదా. ఇక దైవ ప్రేమకు వస్తే అందరూ సునాయాసంగా దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటూ ఉంటారు. కానీ అసలు నా జీవితమునే నేను ప్రేమించకపోతే పేదల జీవితాలను మాత్రం ప్రేమించడం సాధ్యమా? లేక ప్రేమను పొందటం, ప్రేమను ప్రేమగా గుర్తించి త్యాగం చేయటం వీలుపడుతుందా? అందుచేత మనం ప్రేమను మన జీవితంలో మన ద్వారానో, మన తల్లిదండ్రుల ద్వారానో, తోబుట్టువుల ద్వారానో, స్నేహితుల ద్వారానో చవి చూడకపోతే మన ప్రేమ పరిధి చాలా చిన్నగా ఉంటుంది. ప్రేమ ఎచ్చట ఉండునో అచ్చట దైవం ఉండును అనే చక్కని పాట లతీను భాషలో ఉన్నది. నా మీద నాలోనే నాకు ప్రేమ లేకపోతే
ప్రేమైన నా దేవుణ్ణి నాలోనే కనుగొనకపోతే ప్రేమ లేదు. ప్రేమ లేమి ద్వారా దేవుణ్ణి చేరటం సులభం కాదు. ఒకవేళ నీకు నీవుగా నిన్ను నీవు అంగీకరించలేకపోయినా దేవుడు మన చుట్టూ ఉన్న సహృదయుల ద్వారా మనలను ప్రేమిస్తూ ఉంటాడు. ఆ రీతిగా మనలను దైవ ప్రేమను గుర్తించేలా చేస్తాడు. ఈ విధముగా నా నుండి నా మీద ప్రేమ ప్రారంభమై నాలోని ప్రేమ ఇతరులకు మేలు చేసేదిగా మారి తుదకు అది నన్ను దేవుని మీది ప్రేమకు నడిపిస్తుంది. ఇది మనం గ్రహించదగిన సత్యం. నిండు హృదయముతో దేవుని ప్రేమించాలి. మనకంటూ ప్రేమించగల హృదయాన్ని దేవుడు ఇచ్చినందున మనల్ని మనం ప్రేమించుకుంటూనే ఆ ప్రేమ పరిధిని తోడివారికి మేలు చేయగలిగిన సాధనంగా సద్వినియోగం చేయాలి. అదే దేవునితో మనలను ఐక్యం చేయాలి. కనుక ఈనాటి మాట ఇది: మన మీది ప్రేమ వలన మనము దేవుణ్ణి ప్రేమిస్తాం. మన మీది ప్రేమ వలన దేవుడు మనలను ప్రేమిస్తూ ఉంటాడు.